రాజకీయాలు లేదా మారుస్తున్న రాజకీయాలు, ఈ మాట కరెక్ట్ మేబీ. ఎందుకంటే బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రత్యేకమైన వ్యూహం, ఒక స్ట్రాటజీ వేసుకుంటే అందరినీ నెమ్మదిగా వ్యూహం వైపు తీసుకొస్తారు. అది మీ పార్టీ తాలూకా స్పెషాలిటీ. కానీ ఇవాళ గేమ్ అంతా ఈజీగా ఉందా అంటే మరి నాకు కుదరదు. జాంతానయ్య అన్న పళనిస్వామి మళ్ళీ వచ్చారు, ఎదుగో మన ఫోటోలు చూస్తున్నాం, బొకేలు ఇచ్చారు, కలిశారు. ఏదేం చెప్పినా అందులో రాజకీయం ఉంటుంది. ఎన్నికల నాటికి బయటపడుతుంది, ఇంకా సరిగ్గా ఏడాది పైగా ఉన్నాయి కాబట్టి. ఏం చేయబోతున్నారు తమిళనాట? మరి అన్నామలై చాలా మీకు అగ్రెసివ్ ఫోర్స్, పార్టీ అధ్యక్షుడిగా ఒకటి. సరే, ఇవాళ విజయ్ వచ్చాడు, మరోవైపు పళనిస్వామి మీ వైపు వస్తున్నాడు. స్టాలిన్కున్న వ్యతిరేకత, మీ విధానాల పట్ల ఆయన వ్యతిరేకత, ఏం జరుగుతుందండి తమిళనాడులో? అందరికీ నమస్కారం ఋషి గారు. నమస్కారం అండి. ఋషి గారు, రాజకీయాల్లో ఫలితాల తర్వాత మాత్రమే అది ఈజీ లేదా కష్టమా అనేది తేలుతుంది తప్పిస్తే ఫలితాల ముందు ఎప్పుడు కూడా కష్టమే, ఎప్పుడు ఈజీ ఉండదు. ఫలితాల ముందు ఈజీ అనుకోని చెప్పేసి ఎవరు వెళ్ళరు. అందులో భారతీయ జనతా పార్టీ మీకు తెలియదేం కాదు, 51 నుండి కూడా ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తూ ప్రతిదీ కష్టం అనుకొని చెప్పి మేము రిపేర్ అవుతాం. సో ఆ నేపథ్యంలోని ఇవాళ కూడా తమిళనాడులో ఇక్కడ ఎవరి ఇబ్బందులు వాళ్ళకున్నాయి, ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకున్నాయి. మా ఇంట్రెస్ట్ మాకు అక్కడ అధికారంలోకి రావడం అన్నామలై ఆధారంగా, నో డౌట్. ఎందుకంటే మేము డైరెక్ట్ గా చెప్తాం, ఒక రాజకీయ పార్టీగా మేమే కాదు ఎవరైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడము, విజయం సాధించడం, అధికారంలోకి రావడం, ప్రజలకు సేవ చేయడం. ఇది సిద్ధాంతాలు వేరై ఉండొచ్చు, లేకపోయినట్టయితే విధానాలు వేరై ఉండొచ్చు, కానీ అంతిమ లక్ష్యం అయితే అదే కదా, రాజ్యాధికారం. సో దీనికి అనుగుణంగా మేము మొదటి నుండి అక్కడ ఫైట్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే అక్కడ ఎప్పుడు కూడా దాదాపు 67 ఆ ప్రాంతం నుండి తీసుకుంటే జాతీయ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయింది. ఆ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చక్రం తిప్పుతున్నప్పుడు కూడా తమిళనాడులో 0 పొజిషన్ లోనే ఉంది ఆ రోజు నుండి కూడా. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో మేమేంటనేది కొంత ప్రూవ్ చేసుకున్నాం. మేము అంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లైనట్టయితే మేబీ గత సందర్భంలో మీ దగ్గర డిస్కషన్ వచ్చింది, కొంచెం స్పష్టత లేకపోయింది, కానీ మేము మిత్రపక్షాలతో కలిపి 18% ఓట్ షేర్ తీసుకున్నాం. మేము విడిగా తీసుకున్నట్టయితే దాదాపు 12%. సో ఈ విధంగా మేము అక్కడ ఒక స్థాయి ఓట్ బ్యాంక్ తో ఇవాళ అన్నామలై ఆధారంగా మేము వెళ్తాం. ఇకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధికారంలో నిలుపుకోవాలి అనేసి అంటే వాళ్ళు ఏ అంశాల్లో అయితే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్యూర్స్ నుండి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, దాని నేపథ్యంలోనే ఇప్పుడు ఈ త్రిభాషా సూత్రము లేదనేసి అంటే పార్లమెంటరీ సీట్ల తాలూకా రగడ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే సహజంగా ఇందాక మా కుసుంపూడి శ్రీనివాస్ చక్క చెప్పారు, గతంలో అక్కడంతా సెంటిమెంట్ల ఆధారంగా రెచ్చగొట్టి మరి పబ్బం కొట్టుకున్నటువంటి సందర్భాలు, బట్ ఇప్పుడైతే దానికి కాలం చెల్లిందని చెప్పారు. 100%, నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు, ఇండియా. కానీ కొంత ప్రత్యేకత తమిళనాడుకి ఇప్పటికీ ఏంటంటే, ఇంటర్నల్గా వాళ్ళ మధ్య ఏమన్నా కూడా ఈ భాష లేకపోతే వాటర్ ఈ వ్యవహారాలు వచ్చేటప్పటికి మాత్రం అన్ని పార్టీలు ఏకమవుతారు. ఇవాళ అమిత్ షా గారితో వారు కలిసినప్పుడు కూడా ఈ అంశాలే మాట్లాడామని చెప్తారు బయటికి. ఇంటర్నల్గా ఏం జరిగాయో మరి అమిత్ షా గారికి వారికి తెలియాలి. కానీ ఎంతవరకు తమిళనాడులో ఇప్పుడు కొంత వ్యతిరేకత ఈ అంశాల మీద బీజేపీ వైపున ఉంటే బీజేపీతో ఎట్లా జట్టు కట్టగలిగి అనుకూలంగా మార్చుకుంటారు ఏఐడిఎంకే అనేది కూడా వాళ్ళ పెద్ద ప్రశ్న. పెద్ద ప్రశ్న కాదు, మంచి ప్రశ్న మీరు వేశారు. మీరు వేసిందే మంచి ప్రశ్న అంటారు. ఎందుకనేసి అంటే ఎస్, మీరు అన్నట్టుగా ఏదైతే ఈ ద్రవిడ సంస్కృతి ఆధారంగా వచ్చినటువంటి పార్టీలకి వాటి మూలాన్ని విడిచిపెట్టి వాళ్ళు రాజకీయం చేయాలి అంటే వాళ్ళకి చెప్పలేదు చేయలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ మూలం అది. కానీ భారతీయ జనతా పార్టీ మీరు కాదు, మా కార్యకర్త కానీ మా అన్నామలై కానీ త్రిభాషా సూత్రానికి వ్యతిరేకిస్తున్నాం, మేము కూడా ఆల్తో పాటు అని చెప్పుకొని అక్కడ జరగలేదే. మా స్టాండ్ మీద మేము వెళ్తున్నాం. అంటే ఏంటి, మా స్టాండ్ మీద మేము వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి వివాదం అనేది, దివాకీ సూత్రం వివాదం అనేది లేదంటే కొత్తగా వచ్చింది సార్. కొత్తగా మళ్ళీ తిరుపతిరావు గారు వాయిస్ కొద్దిగా, ఒక్క నిమిషం, వాయిస్ కొద్దిగా బ్రేక్ కట్ అవుతుంది. కెన్ యూ ప్లీజ్ చెక్? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు
ఏమంటానంటే ఈ కొత్త ఎపిసోడ్ మాత్రం ఇది కానీ సీరియల్ అయితే పాతదే, మొదటి నుండి ఉన్నదే త్రిభాషా సూత్రం సీరియల్. ఇవాళ కొత్త ఎపిసోడ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. కొత్త ఎపిసోడ్ లో కొత్త వాళ్ళు కూడా వచ్చారు. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, కేజ్రీవాల్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాశారు, అటు పినరాయి విజయన్ వచ్చారు. ఇది నేను ఋషి గారు గతంలో ఇండి కూటమి గురించి గత సార్వత్రిక ఎన్నికల ముందు మాట్లాడుకున్నది ఇది కూడాను. అంతకంటే ఏం లేదు. టీ కప్పుల తుఫాన్ ఇది. ఇండి కూటమి ఏమైందో ఇవాళ మనం చూసాం. ఇండి కూటమి కాస్త బేట్ల బారిపోయినటువంటి సందర్భం ఇది కూడా అలాంటిదే. కొన్ని ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఎవరి అవసరాలు వారిని, అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ విజయ్ సపోర్ట్ చేస్తున్నాడు. విజయ్ సపోర్ట్ చేస్తున్నాడంటే ఇవాళ డిఎంకే సపోర్ట్ చేస్తున్నాడా? కాదు కదా. ఇప్పుడు డిఎంకే సపోర్ట్ చేసుకుంటే విజయ్కి అసలు అక్కడ షేరే ఉండదు ఇంకా. కాబట్టి ఆయన అంటే సెంటిమెంట్ ఆధారంగానే ఆయన పోవాల్సిందే. ఇలాంటప్పుడు ఏంటనేసి అంటే నేను అందువల్ల చెప్పాను, మా కుసుంపూడి గారి వర్డ్స్ నేను అక్కడ తీసుకోవడానికి కారణం అదే. ఈ సెంటిమెంట్ వీటన్నిటికీ కాలం చెల్లింది కానీ కొంత లేకపోలేదని లేదని నేను చెప్పను. ఇవాళ గతంలో ఒక 30% పీపుల్ దానికి ఆలోచనలో ఉంటాయి. ఇవాళ 30కి వచ్చింది, 25కి వచ్చింది. సో కొంత మోడర్న్ థింకింగ్ లో కాస్త మారింది అనేది మీరు చెప్పబోయేది. మాట్లాడదాం ఇంకా అది